మనం పాపం నుంచి విడుదల పొంది నిత్య జీవం పొందడానికి ప్రాణం పెట్టినప్పుడు వాడి ఆయుధము విరిగిపోయింది. వాడి ఆయుధము మన పాపమే. మన పాపాన్ని ఆధారం చేసుకొని మనల్ని ఏలాడు. ఆ పాపానికి యేసయ్య సిలువలో వెలజల్లించాడు. ఎప్పుడైతే సిలువలో వెలజల్లించాడో ఇక పాపానికి వెల చెల్లింది, నిష్కృతి దొరికింది. ఇంక వాడు దేన్ని చేసి ఆధారం చేసుకొని వెళ్తాడు మనల్ని? ఒకప్పుడు పాపాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాడు, ఇప్పుడు ఆ పాపమే విరిగిపోయింది. ఇంకా వాడు దేన్ని బట్టి మనల్ని ఏలాలి? కాబట్టి వాడికి ప్రధాన ఆయుధంగా ఉన్నది ఏదైతే ఉందో అది విరిగిపోయింది. ఇప్పుడు వాడు వాడి టీం మొత్తం నిరాయుధులైపోయారు. ఒకప్పుడు పాపం చేసిన మానవుడికి నిష్కృతి లేదు, ఇప్పుడు పాపం చేసిన మానవుడికి యేసు రక్తం ఉంది.